విమానయాన రంగ సంస్థలపై అసలు మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో సైకో మనస్తత్వం కలిగినటువంటి సంస్థలు ఏదైనా ఉంది అంటే గనక ఆ సంస్థల్లో ప్రధానమైన సంస్థ విమానయాన సంస్థ. ఎందుకు? ఎందుకంటే భార్యాభర్తలను విడగొడుతుంది విమానయాన రంగ సంస్థ, ఇద్దరు ప్రేమికులను విడగొడుతుంది విమానయాన సంస్థ, ఇద్దరు స్నేహితులను విడగొడుతుంది విమానయాన సంస్థ, ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది విమానయాన సంస్థ. ఏంటి అంత ఆశ్చర్యంగా ఫేస్ పెట్టారు? అసలు వీళ్ళందరూ దానికి విడిపోవడానికి దీనికి ఏం సంబంధం? విమానయాన రంగ సంస్థానికి ఏంటి సంబంధం అని అంటారు. ఈరోజు మీరు నేను లైక్ వేరే ఊరికి వెళ్ళాలి, రైట్? మన ఇద్దరం కలిసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకున్నప్పుడు సీట్ సెలెక్షన్ కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది అడగడం జరుగుతుంది. అవును. ఓకే, మనకు అవసరం లేదు అని చెప్పని మాకు రెగ్యులర్గా అంటే రెగ్యులర్ మీ ఏది ఇస్తారో ఆ సీట్ ఇవ్వండి అని చెప్పని మనం ఆ సీట్ సెలక్షన్కి లేకోకుండా కంటిన్యూ అయ్యి మనము టికెట్ బుక్ అనేది చేస్తాము. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? సైకోయిజం తోటి మీకేమో ఆ పక్కన సీట్ ఇస్తారు, నాకేమో ఈ పక్కన సీట్ ఇస్తారు. మన ఇద్దరు పిఎన్ఆర్ ఒకటే ఉంటుంది, ఓకే, రైట్? ఒకసారి టికెట్ బుక్ చేసినప్పుడు నలుగురు బుక్ చేసినా ఐదుగురు బుక్ చేసినా కూడా పిఎన్ఆర్ సేమ్ పిఎన్ఆర్ ఉంటుంది. దే నోస్ వెరీ వెల్ మన ఇద్దరు కలిసి వెళ్తున్నాం అని చెప్పని, కావాలని చెప్పి వాళ్ళ సీట్ సెలక్షన్కి మనం మనీ ఇవ్వలేదని చెప్పని సైకోయిజం తోటి మిమ్మల్ని ఒక దగ్గర పెడతారు, నన్ను ఒక దగ్గర పెడతారు. భార్య భర్తలు వెళ్తే భార్య ఎవడో పక్కడి దగ్గర సీటు పడుతుంది, ఈ భర్తకేమో ఒక దగ్గర పడుతుంది. అదేవిధంగా ప్రేమికులు వెళ్ళారనుకోండి, బాయ్ ఫ్రెండ్కి ఒక దగ్గర పడుతుంది, గర్ల్ ఫ్రెండ్కి ఒక దగ్గర పడుతుంది. కుటుంబంలో ఒక నలుగురు పిల్లలతో వెళ్ళారనుకోండి, ఒక కొడుకేమో ఆడేవాడు పక్కన కూర్చుంటాడు, కూతురు ఈడేవాడు పక్కన కూర్చుంటుంది, వైఫ్ ఏమో పక్కన కూర్చుంటుంది. ఏంటి దౌర్భాగ్యం, ఏంటి నాన్ సెన్స్? ఏం జరుగుతుంది విమానయాన రంగ సంస్థలో? ఎట్లా దోషేస్తారు? సరే, లెట్ అస్ అస్యూమ్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఉన్న దగ్గర ఇస్తున్నాము ఆటో సెలక్షన్తో అని చెప్పి వాళ్ళు చెప్పే సమాధానం ఉంటుంది. మీరు ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూడండి, ఏబిసి డిఈఎఫ్, రైట్? మీకు నాకు ఏలో వచ్చింది, మీకు డీలో వచ్చింది, బీసీ ఖాళీ ఉంటుంది నా పక్కన, ఈఎఫ్ ఖాళీ ఉంటే మీ పక్కన. ఫ్లైట్ అబౌట్ టేక్ ఆఫ్ అనే టైంకి మనము సెటరేట్ అవుతాం సీట్లు చేసుకుని. మరి ఎందుకంత సైకోయిజం? ఫుల్ అయితే ఓకే, మీరు ఆల్వేస్ ఇదే జరుగుతుంది చూడండి ఫ్లైట్స్లో. కొన్ని అడ్జస్ట్మెంట్లు జరుగుతూ ఉంటాయి, వెళ్ళి వీళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము. అంటే ఇటువంటి సందర్భమే నేవీ ముంబైలో ఇద్దరు ఎల్డర్స్ డాక్టర్స్ ముంబై నుంచి న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగానే బుక్ చేసినప్పుడు సీట్ సెలక్షన్కి అమౌంట్ కట్టుకోకుండా వాళ్ళు కాకపోతే కాల్ సెంటర్కి కాల్ చేసి అడుగుతారు, మేమిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎల్డర్స్, మాకు సీట్ సెలక్షన్ అంటే మా ఇద్దరు పక్కన ఇవ్వండి అంటే కనుక దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పని వీళ్ళు వెళ్తారు. సరే అని చెప్పని అప్పుడు ఏం చేయాలి, మా ఇద్దరికి పక్కన కావాలి అని అంటే కనుక మీరు అమౌంట్ పే చేయాలని చెప్పని అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక 7,500 రూపాయలు సీట్ సెలక్షన్స్కి పే చేస్తారు. పే చేసి వెళ్ళిన తర్వాత సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఇది ఎంత పెద్ద మోసం ఇది! సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత మహారాష్ట్ర కన్స్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేస్తారు విమానయాన రంగ సంస్థ మీద. చేయొచ్చు, ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఈ విధంగా వీళ్ళు వాంటెడ్లీ ఇన్ ఏ డిసెప్టిబుల్ మేనర్ అమౌంట్ గ్రాప్ చేయడానికి అబద్ధాలు ఆడుతూ వీళ్ళ యొక్క బిజినెస్ పెంచుకుంటున్నారని చెప్పేస్తే మహారాష్ట్ర కన్స్యూమర్ ఫోరం సంబంధిత విమానయాన రంగ సంస్థానికి ఆదేశాలు ఇస్తుంది. ఇమ్మీడియట్లీ వీళ్ళు పే చేసిన 7,500 ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ లీగల్ ఛార్జెస్ మీరు పే చేయాలి అని చెప్పారు, రైట్? అదొకటి. అదేవిధంగా క్యాబిన్ లగేజ్, చెక్ ఇన్ బ్యాగేజెస్, రైట్? బ్యాగేజెస్ 2 రకాలు ఉంటాయి. క్యాబిన్ అంటేనేమో 7 kgs, ఎగ్జాక్ట్లీ, రైట్లీ పాయింటెడ్ అవుట్. బ్యాగేజ్ 15 kgs, ఎగ్జాక్ట్లీ. బ్యాగేజ్కి ఏం చేస్తాము? 15 ఉన్నప్పుడు ఏం చేస్తాము మనం? అక్కడ ఇమ్మీడియట్లీ వెళ్ళి సబ్మిట్ చేసేస్తాము. వాళ్ళకు ట్యాగ్ వేస్తారు, ఆ ట్యాగ్ మనం ఫ్లైట్ టికెట్కి వేస్తారు, మనం పట్టుకుని ఈ 7 kgs ఏదైతే ఉందో అది పట్టుకుని వస్తాము. కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటో తెలుసా? ఓవర్ బుక్డ్ ఫ్లైట్ అని చెప్పని మీరు ఆ 7 kgs బ్యాగ్ ఏదైతే ఉందో అది పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మీకు గేట్ నెంబర్ ఉంటుంది కదా, గేట్ నెంబర్ తర్వాత సదరు విమాన లైక్ ఆ ఫ్లైట్కి సంబంధించిన కంపెనీ మళ్ళీ టికెట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. టికెట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు అబౌట్ టు చెక్ ఇన్ ఫ్లైట్, అక్కడ ఒక ఇద్దరు ఆ యొక్క ఫ్లైట్ కి సంబంధించినటువంటి ఎయిర్ హోస్టెస్ కైండ్ ఆఫ్ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఉంటున్నారు, లేడీస్ ఉండి మన లగేజ్ తీసుకుంటున్నారు. తీసేసుకుని ఇది మేము అలౌ చేయము, మేము చెక్ ఇన్లో పంపిస్తాము,
మేము క్యాబిన్లోకి అలౌ చేయమంటారు. అదేంటి మాకు అలౌ ఉంది కదా అని అంటే కనుక ఓవర్ బుక్డ్ ఫ్లైట్ అంట. ఇదే నాన్ సెన్స్. పిల్లలు ఉంటారు, పిల్లలకి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు, అవును. మిల్క్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదంటే కనుక ల్యాప్టాప్స్ కావచ్చు, లేదంటే కనుక ఇప్పుడు లేడీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కావచ్చు, ఉంటాయి. రూల్ ప్రకారమే మనం తీసుకెళ్తున్నాం కదా, అవును. వాళ్ళు అలౌ చేస్తున్నారు కదా, మళ్ళీ అదేంటి అక్కడ బ్యాగ్ లాక్కుంటున్నారు. మళ్ళీ అక్కడ మనం పే చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుంది? పే చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ స్టిల్ మళ్ళీ మన బ్యాగ్ తీసుకెళ్ళి మళ్ళీ చెక్కిలో పడేస్తున్నారు. అంటే నేను ఏమంటున్నాను అంటే కనుక మీకు 7 kgs వరకు మీతో మనకి ఎలా తీసుకువెళ్ళడానికి ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఆల్రెడీ మనం సెక్యూరిటీ చెక్కింగ్ చేసుకుని దాన్ని మోసుకుని మనం తీసుకుని వచ్చిన తర్వాత ఫ్లైట్లకు వెళ్లే ముందు ఆ బ్యాగ్ని కూడా లాక్కుంటున్నారు అంటున్నాను. అవును. మళ్ళీ దానివల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక మనం ఫ్లైట్ దిగిన తర్వాత కన్వేయర్ బెల్ట్ దగ్గర మనం వెళ్ళి వెయిట్ చేయాలి. అవును. ఆ బాధ ఉంటుందనే కదా మనం మొత్తం అంతా సెగ్రిగేట్ చేసుకుని ఆ లిమిటెడ్ దాని గురించి మనం తీసుకుని వెళ్తున్నాము. మళ్ళీ దీన్ని తీసుకుపోయి దాంట్లో పడేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ దగ్గర వెయిట్ చేయాలి. అక్కడ అదొకసారి వస్తుంది, ఇదొకసారి వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. టైంకి రావు, టైంకి టైం వేస్ట్. టైంకి వస్తానన్న ఫ్లైట్ టైంకి రాదు, అవును. టైంకి వెళ్తాన్న ఫ్లైట్ టైంకి వెళ్దు, అవును. కన్వేయర్ బెల్ట్ దగ్గర టైం వేస్ట్. అంటే మన దగ్గర 100 కండిషన్స్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి విమానయాన సంస్థలు వాళ్ళు చేసేటువంటి లూప్ హోల్స్ ఇవన్నీ కాదా? అవును. కరెక్ట్. ఇవన్నీ మన రైట్ఫుల్ రైట్స్ కాదా? అవును. క్లెయిమ్స్ కాదా? మన పర్మిషన్ లేకుండా మన టైం తీసుకుంటున్నారు. మన పర్మిషన్ లేకుండా, ఐ మీన్ Exactly. మన ప్రమేయం లేకుండా మన డబ్బుల్ని లూటీ Pay చేస్తున్నారు. చేస్తున్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళు సైకోలు అనకపోతే ఏమంటారు అవును. చెప్పండి? క్రాంకీ ఫెలోస్. ఓకే సార్. అయితే మీరు దీంట్లో ఏ మార్పులు రావాలనుకుంటున్నారు? అసలు వ్యవస్థ మారాలండి. అంటే ఎలా? ఎలా అంటే కనుక ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడే పిఎన్ఆర్ తో పాటు ఆటోమేటిక్ గా ఫ్లైట్ టికెట్స్ అనేది పక్క పక్కన ఒక పిఎన్ఆర్ మీద ఎంతమంది ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా సీక్వెల్ లో టికెట్స్ ఇవ్వాలి ఫస్ట్. బేసిక్ అండి, అది బేసిక్ ఫండ్. అది కరెక్ట్. అవును. కాదండి. మొగుడు ఒక దగ్గర పెళ్ళాం దగ్గర కూర్చోబెట్టడం ఏందండి నాన్ సెన్స్. బాయ్ ఫ్రెండ్ దగ్గర గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూర్చోబెట్టడం ఏందండి నాన్ సెన్స్. ఎర్ర బస్సు నయం కదండి, ఇట్లా కచ్చిప్ తీసి ఇట్లా వేస్తే అది నా సీటే అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నిజమే అనిపించింది. ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేయలేదు. నాకు కూడా చాలా సార్లు అయింది ఇలాగా. మా ఫ్రెండ్స్ కి వేరే దగ్గర, నాకు వేరే దగ్గర వచ్చి. ఇప్పుడు మీరు ఒక టికెట్ నేను ఒక టికెట్ వేరే వేరేగా బుక్ చేసాం అనుకోండి, దట్స్ ఫైన్. విండో సీట్ అడిగితే కూడా మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. కానీ ఎక్కి చూస్తే విండో సీట్స్ ఖాళీగానే ఖాళీగా ఉంటాయి. అవును. మళ్ళీ దానికి స్పెషల్ మళ్ళీ క్యాన్సిలేషన్ ఫీజ్ అని ఇవన్నీ చాలా ఎక్కువ నిజంగానే. మనకు ఒక బర్డెన్ అవుతుంది. అంటే ఒక 3000 లో అయిపోయేది ఆల్మోస్ట్ మనం ఒక 7000, 8000 పెడుతున్నాం అనవసరంగా, అన్నెసెసిటీ బాగా. సో ఇదంతా చాలా దారుణమైన వ్యవస్థ కదా. ప్రతి ఒక్కరికి ఉంటది మాట్లాడాలని, అవును. కానీ మాట్లాడలేరు.